హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా సేల్స్ ఫోర్స్ ఆర్క్లో రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. సో మనం ముందుగా చూసినట్టయితే మనం హోమ్ పేజ్లో ఉన్నాం అనమాట. సో మామూలుగా అయితే హోమ్ పేజ్లో ఉన్నాం. హోమ్ పేజ్ అంటే మీకు మామూలుగా సెటప్ పేజ్ వస్తుంది కదా, సెటప్ పేజ్ కాకుండా హోమ్ పేజ్ అనమాట. సో మనం సెటప్ పేజ్లో రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అని ఉంటుంది. వాటిని క్లిక్ చేసినామంటే వాటి రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అసలు రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అనే కాన్సెప్ట్ మనం ఎందుకు ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే, రిపోర్ట్స్ అనేది ఎప్పుడు కానీ మనం డేటా ప్రాసెస్ చేసేటప్పుడు సర్టన్ ఇప్పుడు మన పర్టికులర్ ఆబ్జెక్ట్లో థౌజండ్స్ లేదా ల్యాక్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉండేటప్పుడు వాటిని మీరు ఫిల్టర్ చేయాలన్నమాట. ఫిల్టర్ చేసి ఒక రిపోర్ట్ అడగాలి. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మంత్లీ లేదా వీక్లీ రిపోర్ట్ అడుగుతారు. వీక్లీ రిపోర్ట్ అంటే ఎంతమంది అమౌంట్ అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్లో అమౌంట్ డెబిట్ చేశారు, ఎంతమంది క్రెడిట్ అయింది, తర్వాత ఎంత ట్రాన్సాక్షన్ అయింది, అలా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం సెటప్ పేజ్లో ఇక్కడ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఎవరైనా సెట్టింగ్స్ ఎనేబుల్ చేయలేదంటే అవంటే ఏమైనా ఉంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం. హోమ్ పేజ్లో ఇక్కడ మీరు రిపోర్ట్స్ అనే ట్యాబ్ చూస్తున్నాం. ఆ ట్యాబ్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు రిపోర్ట్స్ అనే ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిపోర్ట్స్ అనే ట్యాబ్లో ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. రీసెంట్, క్రియేటెడ్ బై మీ, ప్రైవేట్ రిపోర్ట్స్, పబ్లిక్ రిపోర్ట్స్, ఆల్ రిపోర్ట్స్, కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో మీకు తెలిసిందే, ప్రైవేట్ రిపోర్ట్స్ అంటే మేబీ ఇట్స్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది అనమాట. పబ్లిక్ రిపోర్ట్స్ అంటే ఆల్ అవైలబుల్ ఉన్న యూజర్స్ అందరికీ ఇక్కడ పబ్లిక్ రిపోర్ట్స్ అయితే విజిబుల్ అవుతుంది అనమాట. ప్రైవేట్ రిపోర్ట్స్ అయితే ఓన్లీ పర్టికులర్ పర్సన్ అంటే క్రియేటెడ్ బై పర్సన్ లేదా ఎవరికైనా షేర్ చేస్తేనే మాత్రమే ఆ ప్రైవేట్ రిపోర్ట్స్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు న్యూ రిపోర్ట్ ఉంది. న్యూ రిపోర్ట్ ఇన్ క్లాసిక్ ఉంది. అంటే ఇక్కడ క్లాసిక్లో రిపోర్ట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఫోల్డర్, ఇది అంటే రిపోర్ట్స్ మనకు మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి, సపరేట్ ఫోల్డర్లో అప్డేట్ చేయాలని చేసుకోవచ్చు. సో మనం న్యూ రిపోర్ట్ తీసుకున్నాం. వన్స్ మీరు న్యూ రిపోర్ట్ అని తీసుకున్నారనుకోండి, మనకి ఫామ్ అయితే చూడండి ఇలా రిపోర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రిపోర్ట్స్ ఉంది. ఆపర్చునిటీ, లీడ్స్ అంటే ఇక్కడ మనకి కస్టమ్ కమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఎగ్జాంపుల్ అకౌంటే తీసుకుందాం. కంటిన్యూ. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏముంది, అవుట్లైన్ అని ఉంది, ఇక్కడ ఫిల్టర్ అని ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఫిల్టర్ అనమాట. సో ఇక్కడ ఫిల్టరు ఇవి డిఫాల్ట్ ఉందన్నమాట. ఇది మల్టిపుల్ ఫిల్టర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. షో మీ అయితే మై అకౌంట్స్ అని ఉంది. మై అకౌంట్స్ అంటే ఓన్లీ పర్టికులర్ యూజర్ రిలేటెడ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. కానీ మనకి ఆల్ అకౌంట్స్ కావాలి కాబట్టి ఆల్ అకౌంట్స్ క్లిక్ చేయాలి, అప్లై చేయాలి. ఓకే, దాని తర్వాత క్రియేటెడ్ డేట్ ఉంది. క్రియేటెడ్ డేట్ అంటే ఇవి ఆన్ ఆఫ్టర్, అంటే ఇప్పుడు మామూలుగా మంత్లీ, వీక్లీ, క్వార్టర్లీ, తర్వాత యాన్యువల్గా మనం రిపోర్ట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి అలా మీరు ఇక్కడ డేట్స్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఏమొద్దు అంటే ఇది కస్టమ్ ఉంది కదండి, కస్టమ్ కాకుండా ఆల్ టైమ్ అంటే అన్ని క్రియేటెడ్ డేట్తో బేస్ చేసుకొని ఆల్ టైమ్ అంటే ఇప్పటివరకు క్రియేట్ అయిన ఆల్ అకౌంట్స్ రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలా కాదు, నేను పర్టికులర్ డేట్తో ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది ఫిల్టర్ డేట్. అంటే రీసెంట్గా లాస్ట్ మాడిఫైడ్ డేటు అంటే ఎందుకంటే ఇవి బ్యాంకు అంటే ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం కాబట్టి లాస్ట్ రీసెంట్గా మాడిఫై చేసినాం. ఎందుకంటే ఏదైనా కొత్త రికార్డ్స్ అప్డేట్ అయి ఉంటాయి, అప్డేట్ అయిన రికార్డ్స్ మాత్రమే నాకు డేటా కావాలనుకోండి, అప్పుడు లాస్ట్ మాడిఫైడ్ అని చెప్పి మీరు ఫిల్టర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు టోటల్ కౌంట్ కావాలి కాబట్టి క్రియేటెడ్ డేట్ తీసుకుంటారా, ఆల్ టైం ఇచ్చిన అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అవుట్లైన్లోకి వచ్చామంటే ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. అంటే మనం అకౌంట్లో ఏ ఫీల్డ్ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఇంకా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, అకౌంట్లో ఉన్న ఆల్ ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆల్రెడీ టేకెన్ అయితే ఉంటుంది. మనం ఇంకా కొన్ని తీసుకున్నాం కావాలంటే, ఫోను, తర్వాత ఓనర్షిప్ అనేది ఉంది. జస్ట్ అంటే మనకి ఏ ఫీల్డ్ వాల్యూస్ కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అన్ని ఫీల్డ్ వాల్యూస్ చేసుకొని
మీరు ఇక్కడ సేవ్ అండ్ రన్ ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ పేజ్లో ఆ రిపోర్ట్ అనేది సేవ్ అవుతుంది ప్లస్ రన్ అవుతుంది. లేదు సేవ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు చూడండి ఆప్షన్ ఉంది, ప్రాపర్టీస్, దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. క్లోజ్ అయితే రిపోర్ట్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ రన్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఫిల్టర్ క్రైటీరియా అప్లికబుల్ అయ్యి మనకి రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో చూద్దామండి, రన్ ఇస్తున్నా. సో మన రిపోర్ట్ అయితే లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి టోటల్ 19 రికార్డ్స్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఇదేనమాట మనం ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేయడమాట రిపోర్ట్స్లో. సో ఇప్పుడు లేదు నేను మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదు ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేశారనుకోండి, సేవ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో నాకు ఈ రిపోర్ట్ ఫైన్, ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేయాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు, అంటే మీకు రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్లో సేవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అని ఇచ్చారనుకోండి, మీకు .csv ఫార్మేట్లో మనకి ఫైల్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో లేదు నేను ఏమైనా చేంజెస్ చేయాలనిపిస్తుందంటే మీరు ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదండి, ఈ ఫిల్టర్ అప్లికబుల్ చేసుకొని సర్టన్ ఫిల్టర్ వాల్యూస్ అయితే ఫిల్టర్ చేయొచ్చు అనమాట. లేదు నేను ఇంకా వాల్యూస్ ఫీల్డ్ వైజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఉంది కదా డ్రాప్ డౌన్, సార్ట్ చేయొచ్చు అనమాట. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసుకోవచ్చు, గ్రూప్ బై రోస్ ఫిల్టర్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ వాల్యూస్ అయితే ఉంటాయండి. సో మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఫీల్డ్ వైజ్ ఫిల్టర్ చేయొచ్చు, లేదా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ రోస్ అనుకోండి, ఇదైతే అకౌంట్ ఓనర్కి ఏవేవి అయితే రిలేట్ అయినా అవి నాకు డిస్ప్లే అవ్వాలంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అకౌంట్ ఓనర్ ఉంది, అసెండింగ్ ఆర్డర్ ఇస్తాను, ఇచ్చి రన్ ఇస్తాను. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు అకౌంట్ ఓనర్ ఏంది అరుణ్ కుమార్ రెడ్డి. సో ఇతనికి ఏ రికార్డ్స్ అయితే రిలేటెడ్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. ఇదనమాట గ్రూప్ బై అంటే. లేదు నాకు ఇలా గ్రూప్ బై వద్దు అనిపిస్తుందంటే మళ్ళీ మీరు ఎడిట్ క్లిక్ చేసి, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన గ్రూప్ బై ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉందంటే రిమూవ్ అని ఉంది, క్లిక్ చేసినారంటే రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సేవ్ ఏం చేయకుండా రన్ ఇవ్వాలి. సో రన్ ఇచ్చి మీరు జస్ట్ ఇప్పుడు రిపోర్ట్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఎక్సెల్స్ ఫార్మేట్లో అడుగుతుంది మామూలుగా. లేదు మీరు ఏదైనా ఫార్మేట్లో నేను సిఎస్విలో కావాలి అన్న సిఎస్విలో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫార్మేట్ అయితే లేదు, నాకు ఎక్సెల్ ఫార్మేట్లోనే వస్తుంది అనమాట, ఎక్సెల్ ఆర్ సిఎస్వి. సో మీకు ఏ ఫార్మేట్లో కావాలంటే ఐ నీడ్ టు అప్డేట్ ఇన్ ఎక్సెల్ ఫార్మేట్ అనుకోండి, అప్పుడు మీరు సిఎస్వి ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్పోర్ట్ ఇస్తాను. మనకైతే షీట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఓపెన్ ఇస్తున్నాం. సో డేటా రికార్డ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో ఇది రిపోర్ట్స్ అనమాట. ఇంకా డాష్ బోర్డ్స్ కింద సంగతి వచ్చామనుకోండి, సో డాష్ బోర్డ్స్ లైక్ సమ్ రిప్రజెంటేషన్ అనమాట. సో మీకు నా దగ్గర అవైలబుల్ డాష్ బోర్డ్స్ అయితే లేదు, కానీ చూపిస్తాను. సో ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు రిపోర్ట్స్ అయితే చూసాం కదండి, ఇప్పుడు డాష్ బోర్డ్స్ చూద్దాం అనమాట. సో ఇక్కడ డాష్ బోర్డ్స్ అంటే ఇక్కడ మనం డాష్ బోర్డ్ ట్యాబ్లోకి వెళ్ళి, లైక్ డాష్ బోర్డ్స్ అంటే అదండి మనకి అవైలబుల్ ఉన్న రికార్డ్స్, టోటల్ రికార్డ్స్, పర్టికులర్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ లేదా రిపోర్ట్స్ని మనం డాష్ బోర్డ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో దాన్ని ఎలా అంటే సమ్ వేరియస్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ పిక్టోరియల్ ఉంది, ట్రీ డయాగ్రామ్ అని, అలా బార్ గ్రాఫ్ అని, చార్ట్ అని, అలా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకటి. ఇప్పుడు న్యూ డాష్ బోర్డ్ అని ఇస్తున్నా. సో న్యూ డాష్ బోర్డ్ అయితే ఇప్పుడు నేమ్ అయితే ఇప్పుడు ఏదో అనమాట, అకౌంట్ ఇన్ఫోన్ ఏదో ఒకటి ఇస్తుంది. ఇప్పుడు డిఫాల్ట్ అయితే ప్రైవేట్ డాష్ బోర్డ్స్ ఉంది, లేదు మనం వేరే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు డ్రీమ్ హౌస్ డాష్ బోర్డ్స్ అని ఉంది, ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, మీరు వన్స్ డాష్ బోర్డ్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనం కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే డాష్ బోర్డ్ స్టైల్ అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే డాష్ బోర్డ్స్ ఎలాంటిది, లైక్ రిప్రజెంటేషన్ ఏ రిప్రజెంటేషన్ కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఉంది కదా. సో మనకి ఇక్కడ డిస్ప్లే ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి. హారిజాంటల్ బార్ చార్ట్, తర్వాత వర్టికల్ బార్ చార్ట్, ఇలా అనమాట. లేదు మెట్రిక్ చార్ట్, లేదా డోనట్ చార్ట్, ఫనల్ చార్ట్ అని, లేదా మనకి లైట్నింగ్ టేబుల్ అని, అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫార్మేట్లో. సో ఇప్పుడు మామూలుగా సపోజ్ ఏదో ఒకటి అనమాట.
వర్టికల్ బార్ చార్ట్ తీసుకున్నాం. వర్టికల్ బార్ చార్ట్ తీసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా కస్టమ్ మన కలర్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాడ్. సో చూస్తున్నాం కదా లైట్నింగ్ ఇదైతే యాడ్ అయిందనమాట. ఇక్కడ మనం వ్యూ రిపోర్ట్స్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే మనకి ఇక్కడ డేటా అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని వ్యూ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూ రిపోర్ట్స్ అలా మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసామనుకోండి ఆ డాష్బోర్డ్ అనేది అక్కడ సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం డాష్బోర్డ్స్. సో చూసారా అకౌంట్ ఇన్ఫో అని చెప్పి డాష్బోర్డ్ అయితే సేవ్ చేసాం. సో ఇది రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తాను. ఈ డయాగ్రామ్లో లాగా మనం పర్టికులర్ ఆ అప్లికేషన్ ఓపెన్ చేసామంటే ఇలా డాష్బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం సేల్స్ ఫోర్స్ ఆర్క్లో రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో రెగ్యులర్ కనెక్టివిటీ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.